ఆ జిల్లాలోని ఓ నియోజకవర్గంలో ఏ పార్టీకైనా ఎవరు పడితే వారు ఎన్నికల్లో పోటీ చేసే అర్హత లేదు. ఆర్థికంగా, సామాజికంగా బాగా బలమైన అభ్యర్థులకే ఆ నియోజకవర్గం అడ్డా. రాష్ట్రంలోనే అతి ఖరీదైన ఎన్నిక అంటే ఆ నియోజకవర్గానికే స్వంతం. గత 20 సంవత్సరాల రాజకీయ చరిత్ర తీసుకుంటే అదే నిజమనిపించక మానదు. మరి ఈ ఎన్నికల్లో ఆ నియోజకవర్గ ప్రజల మన్ననలు అందుకునే శ్రీమంతుడెవరు? ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గం గత 20 సంవత్సరాల రాజకీయ చరిత్ర చూస్తే అతి ఖరీదైన ఎన్నికలు ఇక్కడే జరుగుతాయి అని చెప్పక తప్పదు. ఈ నియోజకవర్గంలో గత 50 సంవత్సరాల పైచిలుకుగా రాజకీయాలు కొనసాగుతున్నా గత 20 సంవత్సరాలుగా జరుగుతున్న రాజకీయం తీసుకుంటే గత రాజకీయాలకి భిన్నంగా కనిపిస్తాయి. 2004లో ఈ నియోజకవర్గంలో స్వతంత్ర అభ్యర్థిగా స్వర్గీయ బూచేపల్లి సుబ్బారెడ్డి విజయం సాధించారు. ఈ నియోజకవర్గంలో ఏ నాయకుడు పడితే ఆ నాయకుడు గెలిచే అవకాశం లేదని స్పష్టంగా తెలుస్తుంది. 2004 ఎన్నికలలో చేమకుర్తికి చెందిన గ్రానైట్ పారిశ్రామికవేత్తగా గుర్తింపు పొంది పేద ప్రజలకు అండదండగా నిలిచిన బూచేపల్లి సుబ్బారెడ్డికి పట్టం కట్టారు అక్కడి ప్రజలు. 2004 దర్శి నియోజకవర్గంలో అప్పటి ప్రముఖ పార్టీలు బూచేపల్లి సుబ్బారెడ్డికి సీటు నిరాకరించడంతో స్వతంత్ర అభ్యర్థిగా దర్శి నియోజకవర్గ బరిలో నిలిచి గెలుపొందారు ఆయన. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి రాగా వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో బూచేపల్లి సుబ్బారెడ్డి కాంగ్రెస్ పార్టీకి అసోసియేట్ సభ్యుడిగా కొనసాగారు. తదుపరి 2009 ఎన్నికల్లో వైఎస్ రాజశేఖరరెడ్డి సూచన మేరకు తన రెండో కుమారుడు బూచేపల్లి శివప్రసాదరెడ్డిని 2009 ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీలో నిలిపి విజయం సాధించారు. తదుపరి వైఎస్ రాజశేఖరరెడ్డి మరణానంతరం మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు బూచేపల్లి శివప్రసాదరెడ్డి. రెండు 2014 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి సిద్ధా రాఘవరావుపై స్వల్ప మెజారిటీతో ఓటమి చవిచూశారు బూచేపల్లి శివప్రసాదరెడ్డి. 2014లో గెలుపొందిన సిద్ధా రాఘవరావు బడా గ్రానైట్ పారిశ్రామికవేత్త. ఆయన వైశ్య సామాజిక వర్గానికి చెందినవారు. సిద్ధాకు దైవభక్తి ఉండటం చేత అనేక దేవాలయాలను నిర్మించారు. గతంలో శ్రీశైలం దేవస్థానం ట్రస్ట్ బోర్డు చైర్మన్గా పనిచేశారు. ప్రజా సమస్యల కోసం తన స్వంత నిధులను సైతం ఖర్చు చేస్తూ తన కార్యకర్తలకు ఆర్థికంగా, సామాజికంగా అండదండగా నిలవడం సిద్ధా రాఘవరావు నైజం. దీనిని చూసిన టీడీపీ అధినేత చంద్రబాబు సిద్ధా రాఘవరావుకి మంత్రివర్గంలో స్థానం కల్పించడం జరిగింది. ఇదిలా ఉండగా 2014 ఎన్నికలలో తన ఓటమికి కారణం సొంత పార్టీ వారే అని నమ్మిన బూచేపల్లి శివప్రసాదరెడ్డి 2019 ఎన్నికలలో అనేక కారణాల వలన రాజకీయాలకి దూరంగా ఉన్నారు. దీంతో ఎన్ఆర్ఐ పేస్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అధినేత, కాపు సామాజిక వర్గానికి చెందిన మద్దిశెట్టి వేణుగోపాల్ వైసీపీ నుంచి పోటీ చేసి గెలుపొందారు. ఈసారి వైసీపీ అధినాయకత్వం కొన్ని రాజకీయ సమీకరణాలలో భాగంగా మద్దిశెట్టి వేణుగోపాల్కి దర్శి సీటు నిరాకరించి బూచేపల్లి శివప్రసాదరెడ్డిని ఇన్ఛార్జిగా నియమించడంతో రాజకీయం వేడెక్కింది. బూచేపల్లి శివప్రసాదరెడ్డి దమ్ముంటే ఎవరైనా నాపై పోటీ చేసి గెలవగలిగిన వారు ఉంటే రండి అని సవాల్ విసురుతుంటే ప్రస్తుత ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్, నేను ఇంకా ఎమ్మెల్యేగానే ఉన్నా, మా కార్యకర్తల జోలికి వస్తే తాట తీస్తా, ముందు ఉంది ముసళ్ల పండగ అని అధికారులను హెచ్చరిస్తున్నారు. ఈ హెచ్చరికల వెనుక రాజకీయ వ్యూహం ఏదో ఉంది అని దర్శి నియోజకవర్గ ప్రజలలో చర్చ జరుగుతోంది. ఇంకోవైపు దర్శి నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జిగా ఇటీవల బాధ్యతలు తీసుకున్న ఎన్ఆర్ఐ గరికపాటి వెంకట్ దర్శిలో పోటీ చేసే అర్హత తనకు ఉంది అనే విధంగా వ్యవహార శైలిని కనబరుస్తున్నారు. గత కొన్ని సంవత్సరాలుగా దర్శి టీడీపీ ఇన్ఛార్జి లేకపోవడం, జనసేన టీడీపీ పొత్తులో భాగంగా దర్శి సీటు ఆశిస్తూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్తో ఉన్న పరిచయంలో భాగంగా దర్శి టికెట్ తనకే అన్న భావంతో ఉన్నారు వెంకట్. తాను జనసేన పార్టీలో చేరి దర్శి నియోజకవర్గ పార్టీ బాధ్యతలు చేపట్టింది మొదలు సంక్రాంతి సంబరాలలోనే తన ప్రత్యేకతను చాటుకుని దర్శి నియోజకవర్గ ప్రజల మన్ననలు పొందారు వెంకట్. ఎప్పుడు వచ్చామన్నది కాదు, దర్శిలో గెలిచే దమ్ము తనకే ఉంది అనే విధంగా తన వ్యవహారశైలిని కనబరుస్తున్నారు.
ఏదేమైనా 2004 ఎన్నికల నుంచి దర్శి నియోజకవర్గంలో ఎన్నికలను తీసుకుంటే ఎన్నిక నుంచి ఎన్నికకు ఖర్చు వ్యయం పెరుగుతూనే వస్తుంది. రానున్న 2024 ఎన్నికలలో కూడా అలానే పెరిగే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. ఏదేమైనా దర్శి నియోజకవర్గంలో ఎవరు పడితే వారు గెలిచే అవకాశం చాలా తక్కువ. ఇక్కడ గెలవాలి అంటే సామాజిక వర్గంగా, ఆర్థికంగా బాగా బలమైన అభ్యర్థులే విజయం సాధించగలరు. రానున్న ఎన్నికల్లో ఈ నియోజకవర్గంలో పోటీ చేసేది ఎవరు, గెలిచేది ఎవరు అనేది మరికొన్ని రోజులలోనే తెలియనుంది.